మిత్రులారా, మనం ఇక్కడ ఉన్నాం ముత్యాలమ్మ. ఆషాఢ మాసం అయిపోయి శ్రావణ మాసంలోకి వచ్చాం. సో ఇది పరిస్థితి. ఇంతకుముందు మా సాగలోళ్ళు అన్నం పెడితే తిన్నారా మీరు? మీకంటే తక్కువ, వెంకటోళ్ళ కంటే సాగలోళ్ళు తక్కువనే అది కదా మీరు. నేను ఇస్తేనే తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటున్నారా? ముద్ద అన్నం పెడతాం. ఓకే, ఇవాళ ఏంటి నా కార్యక్రమం? ఓకేనా? పర్వాలేదా? సో మనం ఆషాఢ మాసం అయిపోయి శ్రావణ మాసంలోకి వచ్చేసాం. మహిళా లోకం అంతా, అమలక్కలంతా కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ముత్యాలమ్మ పెట్టుకునే కార్యక్రమం. ముత్యాలమ్మ యొక్క ఉద్దేశం నేను చెప్తాను. సో పూర్వం అంటే మనకి ఈ వాతావరణ శాఖలు లేనప్పుడు, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ లేనప్పుడు, లేకపోతే వర్షం వస్తుందా, ఎల్నినో వస్తుందా, టూరిస్ట్ అనావృష్టి తెలియనప్పుడు ముత్యాలమ్మ, పోలేరమ్మ, మైసమ్మ, ఉప్పులమ్మ, ఈ గ్రామ దేవతలన్నిటికీ సంబంధించి ఈ కార్యక్రమాలు మనకి ఉంటుండేటువంటి పరిస్థితి మనకు కనపడతాం. సో ఇది పరిస్థితి. సో మన ఆచార వ్యవహారాల్లో ఇది భాగం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కూడా మనం మన ఆచారాలని, కట్టుబాట్లని, వ్యవహారాలని మనం కొనసాగిస్తాం. సో ఎడావుడి మనకి ముత్యాలమ్మ ఎడావుడి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఖమ్మం ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఇది చాలా ఫేమస్. మాట్లాడతావు నాతో? నో. సో ఈ ముత్యాలమ్మ ఆవిడ మనకి పెద్ద ఎత్తున కనపడుతుంది. జనరల్గా పూర్వం నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, ఊరు బాగుండాలని, ఊరు చల్లగా ఉండాలని, ఊరు యావత్తు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంట పుష్కలంగా ఉండాలని చెప్పేసి మనం ఈ వాతావరణ శాఖలు లేనప్పుడు, ఈ వాతావరణ శాఖలు, ఈ జలవనరుల శాఖలు, సముద్రయాన శాఖలు 200 ఏళ్ళు 400 ఏళ్ళ గురించే వస్తుంది. అంటే మనిషి పుట్టి వందల వేల లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అవుతా ఉంది. అప్పుడు ఈ గ్రామ దేవతల్ని మొక్కుని ఈ కష్టాలు ఏమైనా ఉంటే కష్టాల నుంచి గట్టెక్కించమని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి కోరికలు, ముడుపులు గట్టి అది తీర్చుకునేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉంటాం. దానికి సంబంధించిందే ఈ ముత్యాలమ్మ వేడుకలు, పండగకి సంబంధించి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉంటాను. ఏర్పాట్లు సరిగ్గా లేవా? 5 గంటలు అవుతుందా? చిన్న లైనే ఉంది, అన్ని గంటలు పట్టిందా? గుడి దగ్గర ఒక సిస్టమేటిక్ ఉండాలి, తాళ్ళు కట్టుకోవాలి. ఒక సిస్టమేటిక్ లేదు. వచ్చి 3 గంటలు అయింది లైన్లో. వెనకొచ్చిన వాళ్ళు వెనకే ఉంటున్నారు, ముందు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మాకంటే వెనకొచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. గుడి అంటే ఇంత పెద్దగా జరిగినప్పుడు ఇది చేసుకోవాలి కదా. మరి అది చేసుకున్నప్పుడు నిర్వహణ కమిటీ కూడా ఉన్నది కదా. ఆ నిర్వహణ కమిటీ ఉంది. అయ్యగారిని అడిగితే ఏమంటాడు, మీరు చూసుకోవాలమ్మా భక్తులు అని అంటాడు. మనం ఏం చెప్తాం సమాధానం? అది పరిస్థితి. గుళ్ళలో ఏ గుళ్ళనైనా ఇంతే ఉంది. ఏ సైడ్ మాట్లాడతా నాతోనేమైనా ఏమన్నా మాట్లాడతారా? సో అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళా లోకం అంతా పెద్ద ఎత్తున ముత్యాలమ్మను పెట్టుకుంటా ఉన్నారు. ఇది వందల వేల సంవత్సరాలుగా ఇది ఒక భారతీయ సమాజంలో, ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ముత్యాలమ్మ పెట్టుకుంటారు శ్రావణ మాసం అంటే. సో ఇది ఒక పెద్ద పండుగ. ఇప్పటికే చెప్పినట్టుగా ఊరు బాగుండాలని, ఊరు ఆరోగ్యం బాగుండాలని, ఊరంతా ప్రజలు బాగుండాలని, పాడి పంట బాగుండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దాంతో పాటు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వ్యక్తిగత కోరికల చిట్టా కూడా అమ్మవారికి పెడతారు. ఈ సంవత్సరం ఆ కోరికలు నెరవేరినప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ముత్యాలమ్మ పెట్టుకుంటారు. ఇది ఎజెండాగా ఉంటుంది. సహజంగా ఇది మన హెరిటేజ్ అండ్ కల్చర్లో భాగంగా మనకు కనిపిస్తుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ అందులో తాంబూలం ఉన్నది ఏమన్నా తల్లి? ఏం పెట్టారు అందులో? చీర, జాకెట్, గాజులు, పువ్వులు. ప్రసాదం అంటే ఏమేమి ఉన్నాయి ప్రసాదంలో? గారెలు. పరమాన్నం అంటే పాయసమా? పాయసం, వడపప్పు, పూలు, దారాలు, కంకణాలు, కొబ్బరికాయ. ఇవి ముత్యాలమ్మ అమ్మవారికి శ్రావణ మాసంలో
మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతోని 2026లో ఈ యొక్క కార్యక్రమాన్ని క్రతువుని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించిన విశిష్టత చెప్పాం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ.